భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉత్తరాంధ్రకు రావడం తన అదృష్టమని పేర్కొంటూ, మరియు ఈ విమానాశ్రయం ఆంధ్ర యువత భవిష్యత్తుకు లాంచ్ ప్యాడ్గా నిలుస్తుందన్నారు. 13,000 మంది గిరిజన మహిళా థింసా నృత్యాన్ని ప్రశంసించిన మోదీ చంద్రబాబు విజన్ను అభినందించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. టెర్మినల్ ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన భారీ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పవిత్రమైన ఉత్తరాంధ్రకు రావడం తన అదృష్టమంటూ భావోద్వేగంగా మాట్లాడారు. భారత్ మాతాకి జై అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ అందరికీ నమస్కారం అంటూ తెలుగులో అభివాదం చేశారు. ఆయన మాట్లాడుతూ, ఈ పవిత్రమైన మాసంలో ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను. ఆంధ్ర యువత ఉజ్వల భవిష్యత్తుకు ఇదో లాంచ్ ప్యాడ్ అని అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్వేగా, ఆంధ్రప్రదేశ్ యువత ఉజ్వల భవిష్యత్తుకు లాంచ్ ప్యాడ్గా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ విమానాశ్రయం ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై దూరదృష్టితో ముందుకు సాగుతున్న ఏపీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు విజన్ను అభినందించారు. అల్లూరి సీతారామరాజు నడియాడిన గొప్ప నేలపై ఆయన పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడం గర్వకారణమని ప్రధాని మోదీ అన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టికి నిదర్శనమని కొనియాడారు. స్వర్ణాంధ్ర అభివృద్ధి లక్ష్య సాధనలో ఈ రోజు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమారు 18,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో విమాన రహదారి అనుసంధానం మరింత బలోపేతమై పెట్టుబడులు, పరిశ్రమలు మరియు ఉపాధి అవకాశాలకు కొత్త ఊతం లభిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. గతంలో ఎయిర్పోర్టులకు ఒక కుటుంబం పేర్లు మాత్రమే ఉండేవి. కానీ మేం వచ్చాక ఆ పద్ధతిని మార్చాం. అయోధ్యలో వాల్మీకి పేరుతో, పంజాబ్లో సంత్ రవిదాస్ పేర్లతో ఎయిర్పోర్టులను ఏర్పాటు చేశాం. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నిర్ణయించాం. అల్లూరి సేవలు నిత్యం స్మరించుకునేలా ఆయన పేరు పెట్టామని తెలిపారు. దేశంలో 2014 కంటే ముందు 74 ఎయిర్పోర్టులు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు 166 ఎయిర్పోర్టులు ఉన్నాయి. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల నుంచి విమానయాన సేవలు అందుతున్నాయి. ఉడాన్ పథకం ద్వారా తొలిసారి విమానం ఎక్కే అవకాశం చాలా మందికి లభించింది. స్మోక్ ఎయిర్పోర్ట్ మోడల్ కాశీ నుంచి అమృత్సర్కు విస్తరించింది. దీనివల్ల 25 దేశాలకు ఎయిర్ కనెక్టివిటీ సాధించారు అని ప్రధాని మోదీ వెల్లడించారు. ఉత్తరాంధ్రుల కల నెరవేరింది. విజయనగరం జిల్లా భోగాపురంలో 5,600 కోట్ల రూపాయలతో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన ఎయిర్పోర్టును జాతికి అంకితం చేశారు. ప్రారంభోత్సవంలో మోదీ వెంట ఏపీ గవర్నర్ అయిన అబ్దుల్ నజీర్ మరియు సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్, రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంలో గిరిజనులు థింసా నృత్యంతో అదరగొట్టారు. 13,000 మంది విద్యార్థులు సాంప్రదాయ చీరకట్టులో డాన్సులు వేస్తూ ప్రధాని మోదీకి ఆహ్వానం పలికారు. ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రధాని థింసా నృత్యాన్ని తిలకించారు. గిరిజనుల విద్యార్థులు చేసిన థింసా నృత్యానికి ఇప్పటికే గిన్నిస్ వరల్డ్ రికార్డు దక్కింది. ప్రధాని మోదీ సభా ప్రాంగణంలో కళాకారులు ఆటపాటలతో హోరెత్తించారు. డప్పుదరువుల నడుమ ఉత్తరాంధ్ర సాంప్రదాయాలు మరియు సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శనలతో అదరగొట్టారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ప్రాచుర్యం పొందిన తప్పటి నృత్యకారులు ప్రదర్శన ఆకట్టుకుంది. భోగాపురం ఎయిర్పోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ప్రధాని మోదీకి స్వాగతం చెబుతూ జనం జెండాలు ప్రదర్శించారు. అనంతరం మోదీని చంద్రబాబు పొద్దూరు ఖద్దరు శాలువతో సత్కరించి వీణను బహూకరించారు. భోగాపురం ఎయిర్పోర్టుకు విప్లవ వీరుడు అయిన అల్లూరు పేరు పెట్టడం గర్వంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు. అల్లూరు స్ఫూర్తిగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం చారిత్రక ఘట్టంగా మిగిలిపోతుందన్నారు. ఏపీ అభివృద్ధికి చొరవ చూపుతున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పారు డిప్యూటీ సీఎం అయిన పవన్ గారు. ఎర్ర బస్సే ఎక్కువన్న ప్రాంతానికి ఎయిర్ బస్ తెచ్చిన ఘనత కూటమి సర్కారు సొంతమని కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఎయిర్పోర్టు ఏర్పాటుతో ప్రపంచమంతా ఉత్తరాంధ్ర వైపు చూస్తోందన్నారు.
కూటమి సర్కారు ఘనతకు ఇదే నిదర్శనమన్నారు. ఉత్తరాంధ్రుల ఆకాంక్షలు నెరవేరాయని మంత్రి లోకేష్ చెప్పారు. ప్రధాని మోదీ సహకారంతో భోగాపురం ఎయిర్పోర్టును త్వరగా పూర్తి చేసుకున్నామన్నారు. భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారడం ఖాయమన్నారు.